తాడిపత్రి కుప్పంలో కొంత పొలిటికల్ హీట్ అయితే కనిపిస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, తాడిపత్రి కుప్పంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. వైసీపీ టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, అయితే ఈరోజు మెగా డిఎస్సి ఏదైతే నిర్వహించారో దానిలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు పిలుపునిచ్చారు. సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ గత వారం రోజుల నుంచి కూడా అనేక విధాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో పూర్తిగా ర్యాలీలు నిర్వహించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. అయితే పోలీసులు మాత్రం వీటికి అనుమతి లేదంటూ, ర్యాలీలకు అనుమతి లేదంటూ వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాము. పశ్చిమ నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి వెల్లంపల్లి ర్యాలీకి బయలుదేరుతుంటే పోలీసులు పూర్తిగా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ర్యాలీ చేసి తీరుతాం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు అనుమతి తీసుకున్నారా? అనుమతి లేదంటున్నారు పోలీసు. సరే, ఒకటి మేము అనుమతి అయితే అడగడం జరిగింది. వాళ్ళు 3 రోజుల నుంచి వారం రోజుల క్రితమే మేము అనుమతి పెట్టాము. రాత్రి మాత్రం మీకు అనుమతి లేదని చెప్తున్నారు. ఎందుకు అనుమతి లేదు అంటే ట్రాఫిక్ ఆంక్షలు చెప్తున్నారు. అదే మరి ఇదే నియోజకవర్గంలో మా పక్కననే ఈరోజు బుద్ధ యాంకర్ని ఇంటింటికి ప్రచారం తెలుగుదేశం తిరుగుతున్నాడు. వాళ్ళకి అనుమతి ఎలా ఇచ్చారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుమతి, తెలుగుదేశం పార్టీకి ఒక అనుమతి. అంటే అధికార పార్టీకి వీళ్ళు వంతాసు పలుకుతున్నారు తప్ప ఎక్కడ ప్రజా సమస్యలు మాట్లాడతాను. కానీ యువతని యువగలం అని చెప్పి పేరు చెప్పి మోసం చేసిన నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పని ఎక్కొట్టాడు. 25 నెలలు పూర్తయినప్పుడు కూడా ఇప్పుడు యువగలం అనేది మన నిరుద్యోగ భృతి అనేది ఎక్కడా కూడా సందర్భమే లేదు. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉండడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు డిఎస్సీలో జరుగుతున్న అక్రమాల మీద సిబిఐ విచారణ జరిపించబడినాం. వీటన్నిటికీ నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలి. మీరు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టుకున్నప్పటికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతతో పాటు పనిచేస్తుంది. ఈరోజు యువతంతా కలిసి ఈరోజు కథను తొక్కుతాము. ఈ కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైందని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. అదే ఖచ్చితంగా పోలీసులు అయితే అనుమతి లేదనేది స్పష్టంగా చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా మేము ర్యాలీ చేసి తీరుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక పక్క విజువల్స్ లో చూస్తున్నట్లయితే భారీగా పోలీసులు కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. అనుమతి ఖచ్చితంగా లేదు, ఎందుకంటే శాంతి భద్రతల సమస్యలు వస్తాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అనుమతులు ఇస్తే ఈ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, దాంతోపాటు సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు, టీడీపీ ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తుంది, వాళ్ళకి ఇచ్చినటువంటి అనుమతి మాకెందుకు ఇవ్వరు, శాంతియుతంగా మేము కూడా ర్యాలీ నిర్వహిస్తామనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అయితే పోలీసులు కనుక ఖచ్చితంగా ర్యాలీ స్టార్ట్ చేస్తే వీళ్ళందరినీ కూడా అడ్డుకుంటామనేది పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపురం, కడప వంటి ప్రాంతాల్లో అయితే ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. అలాగే విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా 3 నియోజకవర్గాలు, అటు సెంట్రల్ అలాగే వెస్ట్ ఈస్ట్ 3 నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలకు వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమయ్యారు. అయితే 3 నియోజకవర్గాలు కూడా పోలీసులు వీళ్ళని అడ్డుకునేందుకు, ఎందుకంటే అనుమతి లేదు, శాంతి భద్రతల ఇష్యూ వస్తుంది, దాంతోపాటు ట్రాఫిక్ సమస్యలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ర్యాలీకి అనుమతి లేదనేది పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్క వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఖచ్చితంగా ర్యాలీ చేసి తీరుతాము, డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, వాటన్నిటిని కూడా సిబిఐ విచారణ చేయించాలి, లేదంటే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూసినట్లయితే ఒక పక్క పోలీసులు అనుమతి లేదని చెప్తున్నారు, మరొక పక్క వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ర్యాలీకి సిద్ధమవుతున్నారు. ఏం జరుగుతుందనేది ఉత్కంఠభరితంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నట్లయితే ఈ గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ డిఎస్సి నిరసన కార్యక్రమాలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ లాంటి పట్టణంలో అటు టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలకి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం కానీ, దీక్షా శిబిరాల వద్ద జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి
కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్సీపీ నేతల ఈరోజు ర్యాలీని అయితే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా జరగనియ్యమని చెప్తున్నారు. ఎందుకంటే అనుమతి లేదు, ముందస్తు అనుమతి తీసుకోలేదు అనేది పోలీసులు చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం మేము అనుమతి తీసుకున్నామనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ర్యాలీ అయితే ప్రజెంట్ అయితే ప్రారంభమైంది. ర్యాలీ అయితే పోలీసులు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ ర్యాలీ పోలీసులు ఉన్నటువంటి ప్లేస్కి రాబోతుంది. ఇక్కడ పోలీసులు వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా తాళ్లతో సిద్ధంగా ఉన్నారు. బారీ గేట్లు కూడా వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అనుమతి లేని ర్యాలీలు కనుక అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా అడ్డుకునేందుకు అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. అయితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ పోతుందనేది ఒక ఉత్కంఠభరితంగా ప్రశ్న అయితే కనిపిస్తుంది. ఒక పక్క వైఎస్ఆర్సీపీ పోలీసులు దీనికి అనుమతి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది దానిపై రైట్, థ్యాంక్ యూ దుర్గా.